నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. మంత్రి ఇంటికి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వచ్చారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో కొండా సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదానికి దిగారు. సుమంత్ అరెస్ట్ కు పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారని, లేకపోతే మా అమ్మను అరెస్ట్ చేసేందుకు వచ్చారా అంటూ పోలీసుల్ని ప్రశ్నించారు. కేసు వివరాలు చెప్పకుండా సుమంత్ ను అప్పగించడం కుదరదని చెప్పేశారు. చాలా సమయం పోలీసులు అక్కడ ఉండి తర్వాత వెళ్లిపోయారు. ఇదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంగా మమ్మల్ని అణచాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించారు. బీసీ మంత్రి ఉండొద్దనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీసీలను అణగదొక్కాలని చూస్తున్నట్లుగా మండిపడ్డారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నట్లుగా తెలిపారు. సుమంత్ పై అభియోగాలు పెట్టి మా నాన్నను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని సుస్మిత ఆరోపించారు. సుమంత్ పై మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు ఇచ్చారని తెలిసిందన్నారు. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారని, మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతోనే అరెస్ట్ చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపినట్లుగా సుస్మిత అన్నారు. సుమంత్ అనే మా ఓఎస్డీని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారని మేము అడగలేదు. సో ఇప్పుడు యాక్చువల్లీ సాయంత్రము నిన్న రాత్రి 2 గంటలకి వాడిని తెల్లాపూర్లో వాళ్ళ హౌస్ ఉంది. హౌస్లో నైట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల కూర్చుని ఉన్నారు అని తెలిసింది. తర్వాత మార్నింగ్ వాడిని చేజ్ చేయడం జరిగింది. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చేజ్ చేయడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చేజ్ చేయడం జరిగినప్పుడు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నారు. తర్వాత వేం నరేందర్ రెడ్డి గారికి మా అమ్మ కాల్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు సుమంత్ ఎందుకు మీరు చేస్తున్నారు అని చెప్పినప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఒక కంప్లైంట్ అంటే ఐజీకి కాల్ చేశారు. ఐజీకి కాల్ చేస్తే ఏం చెప్పారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే, డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని ఎక్స్టార్షన్, ఒక పిస్టల్ పెట్టి ఎక్స్టార్షన్ పెట్టి సుమంత్ గారు ఏమంటారు బెదిరించిండ్రు అని చెప్పి రాసినారు. సో దాంట్లో మరి అక్కడ సుమంత్ ఒక్కడే ఉన్నాడా అంటే కాదు, సీఎంకి సంబంధించిన మనిషి కూడా ఉన్నారు. ఆయన పేరు చెప్పండి, మీరే చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. రోహిన్ రెడ్డి ఎవరండి? సీఎం పక్కన ఉండే వ్యక్తి. సో మీరు ఇప్పుడు ఏది తీసినా కూడా రోహిన్ రెడ్డి సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్కి వచ్చిండు. రోహిన్ రెడ్డి ఆఫీస్ నుంచి సుమంత్కి ఫోన్ చేసిండు. సుమంత్కి ఫోన్ చేసి సుమంత్ వచ్చిండు. సుమంత్ జస్ట్ చెప్పి డెక్కన్ సిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయిండు. తర్వాత రోహిన్ రెడ్డి ఉన్న డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇది జరిగింది. దీనిలో ఎక్స్టార్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, పిస్తల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది రోహిన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఇచ్చి పంపిండా పిస్తల్? మరి ఎందుకంటే పక్కనే కదా, ఇల్లు పక్కనే కదా, మరి ఆయన ఇచ్చి పంపిండా? మరి లేకపోతే మరి రోహిన్ రెడ్డి దగ్గర ఉన్నదా? మరి లేకపోతే ఎవరు తెచ్చి ఇచ్చిండ్రు? సుమంత్ అనే మా ఓఎస్ ఇదే ఇష్యూకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. రైట్ వేణు, జరుగుతున్న ఇష్యూ అంతా చూస్తూనే ఉన్నాము. కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగారు. అలాగే కాంగ్రెస్ పైన ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం సుమంత్ కొండా సురేఖ ఇంట్లోనే తలదాచుకున్నారన్న ఇన్ఫర్మేషన్ తోనే పోలీసులు అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరి కొండా సురేఖ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అంటే, సుమంత్ ని తీసుకొని వేరే మంత్రి ఇంటికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రాధిక, ఇప్పుడు కొండా సురేఖ ఎక్కడ ఉన్నదనే ప్రశ్నార్థకంగా మారింది. నిన్న సాయంత్రము సుమంత్ అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారని తెలుసుకున్న తర్వాతనే గన్మెన్లకు కూడా చెప్పకుండా కొండా సురేఖ సుమంత్ తీసుకుని ఓ మంత్రి వద్దకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి అటు తాను ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళింది. నిన్న కొండా సురేఖ ఇంటికి కూడా రాలేదు. సో ఈ నేపథ్యంలో సుమంత్ టవర్ లొకేషన్ కొండా సురేఖ ఇంటి వద్ద కనిపించడంతో రాత్రి ఆ ఇంటికి వెళ్లారు. సుస్మిత పోలీసులతో వాగ్వాదం చేయడము, పూర్తిగా అటు సీఎం తో పాటుగా మంత్రులందరిపైన ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక లైవ్ కూడా ఆమె ఇన్స్టా లైవ్ కూడా పెట్టారు. సో దాంతో శ్రేణులందరూ కూడా తమకు సపోర్ట్ చేయాలంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర ఆరోపణలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో అసలు సుమంత్ ఎక్కన్నాడు, కొండా సురేఖ ఎక్కడా అనే అంశంపై కూడా పూర్తి క్లారిటీ లేదు. నిన్న రాత్రి వరంగల్కి వెళ్తాము, ఈ రోజున 9:30కు
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం లోపల అబ్జర్వర్ తో ప్రోగ్రామ్ ఉందంటూ కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆ ప్రోగ్రామ్ కూడా రావట్లేదంటూ కూడా ఇక్కడ తన సన్నిహితులు చెప్తున్నారు. అంటే సురేఖ ఏం చేయబోతున్నారు, నిజంగా కేబినెట్ మీటింగ్ లో ఈ రోజు పాల్గొంటారు, కేబినెట్ మీటింగ్ లోనే తనపై జరుగుతున్నటువంటి అంశాలను లేవనెత్తి అక్కడే అమితుమి తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అయితే హైదరాబాద్ శివార్లలో ఒక రహస్య ప్రదేశంలో ప్రస్తుతం సురేఖ తనతో సుమంత్తో పాటుగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లా ప్రొసీడ్ కావాలనే దానిపైన కూడా తాను సన్నాహాలు అయితే చేసుకున్నటువంటి చర్చ జరుగుతుంది. ఇక వరంగల్ రామ్నగర్ అదే విధంగా వడ్డేపల్లిలోని వాళ్ళకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఎవరు లేకపోవడంతో అసలు సురేఖ ఎక్కడ ఉన్నారు, కొండామురళి కూడా మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ కు బయలుదేరుతారనేటువంటి వెళ్తారనేటువంటి మెసేజ్ వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇద్దరు ఈ రోజున హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారా, లేకుంటే హైదరాబాద్ లోనే సీఎం వద్దకు వెళ్ళి పంచాయతీకి ఫుల్ స్టాప్ పడే విధంగా చర్యలు తీసుకుంటారనేది అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి సుమంత్ కేంద్రంగా ఈ యొక్క రాజకీయ ప్రకంపనలు అదేవిధంగా ఈ యొక్క పోలీసుల అరెస్ట్ ఎపిసోడ్ జరుగుతుండడంతో అసలు సుమంత్ చేసినటువంటి ఏంటివి, అసలు సురేఖ ఈ విషయం లోపల ఏం చేయబోతుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాధిక, థ్యాంక్ యూ వేణు.